ఇవాల్టి కథలో మనం సావిత్రి మరియు సత్యవంతుడి గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం సావిత్రి అనే ఒక రాజకుమారి ఉండేది. ఆమె చాలా దయగలది, ధైర్యవంతురాలు, తెలివైనది. ఆమె సత్యవంతుడు అనే రాజకుమారుణ్ణి భర్తగా ఎంచుకుంది. సత్యవంతుడు నిజాయితీ గల మంచి మనిషి. ఒక ఋషి సావిత్రికి ఒక బాధాకరమైన విషయం చెప్తాడు. సత్యవంతుడు ఒక సంవత్సరంలో చనిపోతాడు అని. సావిత్రి చాలా బాధపడింది, కానీ ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. ఆమె సత్యవంతుడిని పెళ్లి చేసుకొని అడవిలో జీవించింది. ఆమె తన భర్తను చాలా ప్రేమించింది మరియు గౌరవించింది. సావిత్రి ప్రతిరోజు దేవుణ్ణి తన భర్తను కాపాడమని ప్రార్థించింది. ఒకరోజు సత్యవంతుడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు. సావిత్రి కూడా అతనితో వెళ్ళింది. అకస్మాత్తుగా సత్యవంతుడికి బలహీనంగా అనిపించింది. అతను సావిత్రి మోకాళ్ళపై పడుకున్నాడు. కొంతసేపటికి సత్యవంతుడు చనిపోయాడు. సావిత్రి చాలా బాధపడినా ధైర్యంగా నిలిచింది. యముడు అక్కడికి వచ్చాడు సత్యవంతుడి ప్రాణం తీసుకువెళ్ళడానికి. యముడు ఆత్మను తీసుకొని వెళ్ళడం ప్రారంభించాడు. సావిత్రి అతని వెనుక నడిచింది. యముడు సావిత్రిని వెనక్కి వెళ్ళమన్నాడు, కానీ సావిత్రి ఆగలేదు. సావిత్రి తన భర్తను ఎక్కడికి తీసుకువెళ్తే నేను అక్కడికే వస్తానంది. ఆమె ప్రేమ, ధైర్యం చూసి యముడు ఆశ్చర్యపోయాడు. యముడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు. సావిత్రి తన మామగారి చూపు కావాలని కోరుకుంది. యముడు ఆ వరం ఇచ్చాడు, కానీ సావిత్రి ఇంకా అతని వెంట నడిచింది. యముడు మరో వరం ఇచ్చాడు. ఆమె తన మామగారి రాజ్యం తిరిగి రావాలని కోరుకుంది. యముడు అది కూడా ఇచ్చాడు. అయినా సావిత్రి అతని వెంట వెళ్ళింది. యముడు ఇంకొక వరం ఇచ్చాడు. ఆమె పిల్లలు కావాలి అని కోరుకుంది. యముడు తన తప్పు తెలుసుకున్నాడు. సత్యవంతుడు లేకుండా ఆమెకు పిల్లలు ఎలా పుడతారు? అందుకే యముడు సత్యవంతుడి ప్రాణం తిరిగి ఇచ్చాడు. నీతి: నిజమైన ప్రేమ, భక్తి, ధైర్యం మరియు ఉంటే మరణాన్ని కూడా జయించవచ్చు.